గట్టిగా చెప్పాలి. మైక్ దగ్గర పెట్టుకో, ఆటంకం లేదు. అమ్మాయికి మైకు పట్టుకోరా ప్రశాంతి. అమ్మా, రమేష్ని వివాహం చేసుకోవడానికి నీకేమైనా ఆటంకం ఉందా బిడ్డ? దేవునికి స్థితిలో కూడి ఉండుటకు ప్రశాంతి అనేటటువంటి స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నల్లక మీరిద్దరూ బ్రతుకాలమంతయు ఈమెకే భర్తవయుందువా? భర్తనయందును. వెరీ గుడ్. అమ్మ, జాగ్రత్తగా నా మాటలు విని సమాధానం చెప్పండి. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు రమేష్ అనేటటువంటి పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యమైందువా? వెరీ గుడ్. బిడ్డలిద్దరు సమ్మతిని తెలియజేస్తున్నారు కనుక మరి ఈ కుమార్తెను అదికి రావాలని పట్టుకోండి. అప్పారావు గారు ఎన్నో వివాహాలు చేశారు. ఈ బిడ్డను ఎంతో చక్కగా ప్రేమించి పోషించేంత వరకు ఒక 5 సీట్లో పెట్టారు. కుటుంబ వ్యవస్థలో జరిగే స్థితిగతులన్నీ మీకు తెలుసు. మన వారికి ఎప్పుడు కూడా సహకారులుగా ఉండాలి, ఆలోచన చెప్పాలి, సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి, గద్దించాలి, వారిని ముందు వినండి. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ఇళ్ళ సూర్యనారాయణ గారు వీరిని అందరూ తల వంచి కళ్ళు మూసుకొని జతపరచబడ్డ బిడ్డలను మీరు దీవించాలని కోరుతున్నాం. మహాపరిశుద్ధుడా, వివాహం అన్నిటికంటే ఘనమైనదన్నారు. ఘనమంటే ప్రభా, పాలు ఒక గలాసులో నీళ్ళు ఒక గలాసులో ఉన్నప్పుడు వేరువేరుగా ఉంటుంది. కానీ ప్రభువా, మరి ఆ రెండు కలిపినట్లయితే పాలు నీళ్లు వేరుపడవు కనుక ఈ బిడ్డల జీవితాల్లో ప్రభా పాలు నీళ్ళు కలిసినట్లుగా వివాహం ఘనమైనదిగా జరగాలంటే ఇద్దరు మనసులు కాలము తరతరములు కూడా అలాగా బిడ్డలకు కూడా రాబోయే దినాల్లో అన్నింటిలో కూడా మరి బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చి కాపాడి నాయన దేవుని దయ మనుషుల దయ మరి నీ సేవకులు చేసే ఒక కార్యక్రమం అంతా కూడా బిడ్డల దీవెనకరంగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రశాంతి అయిన నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగున జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. నా మాటలు వరకు చెప్పుకున్నా. ప్రశాంతి అని నేను, రమేష్ అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు చూసుకున్నాను. చేతులు విడిచిపెట్టి ఒకసారి కూర్చోండి. మంగళసూత్రం ఉంగరం దీవించండి. మంచి వృద్ధాప్యం వరకు వీరిద్దరూ ఇవి ధరించి నిన్ను స్తుతించేలా చేయి. వారి బిడ్డ తరములు 4 తరములు చూసేలా చేయి. కృపా ఆత్మ వీరికి తోడుగా ఉంచు.
ప్రభువు పేరట అడుగుచున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇంకేం భయపడిన చూసుకో. పరిశుద్ధాత్మ యొక్క చెప్పాలి. రమేష్ నా మాట చెప్పాలి. తండ్రి యొక్క ముడేశ్వర కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ మంగళ సూత్రమును సూత్రము ద్వారా నేను నా పెండ్లి భార్యగా చేసుకుంటున్నాను. ఆమేన్. చూడమ్మా చూడాలి ఈ మధ్యలో ఉన్న పెద్దలు ఈ కార్యక్రమానికి సహకరించి పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి లోకరక్షక జగద్రక్షక నీ వందనాలు చెల్లిస్తున్నా. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించుతున్నటువంటి మా పరలోకమందున్న మా తండ్రి, ఈ సమయంలో నా తండ్రి భార్య భర్తలుగా ఐక్యమైనటువంటి రమేష్ దంపతులను మీరు దైవజనులు చెప్పినట్లుగా తండ్రి ఒకరినొకరు ప్రేమించుకుంటూ తగ్గించుకుంటూ అవగాహన చేసుకుని జీవిస్తే మీ జీవితం తరతరాలు దేవుడు అనేక తరాలు మీలో నుండి వస్తాయని దైవజనులు చెప్పిన రీతిగా ప్రభువా ఎన్నడూ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోకూడదు నాయన. నీ వందనాలు చెల్లిస్తున్న ఒకరిలో ఒకరు ఇమిడిపోవాలి మా ప్రభువా. ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు గాయపరచుకోకూడదు. మాటల ద్వారా ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఒకరినొకరు గాయపరచుకోకూడదు. ఈ రెండు కుటుంబాలను నీ ఐక్యం చేశావంటే అనేక తరాలు వీరిలో నుంచి ఉత్పంప చేయాలని ప్రభువా దేవా, ఈ చిన్న బిడ్డలను మీరు దీవించండి, భార్య భర్తలుగా మార్చో వారికి దివ్య జ్ఞానం నీవే అనుగ్రహింప చేయండి. వారు బ్రతకబో జనములన్నీ నీ కృప నీ క్షేమములు నీ దయ నీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. ఎన్నడూ ఎందుకంటే భక్తి లాభసాధనం మా ప్రభువా. భక్తి చేసి నష్టపోయిన వారు ఎవరు లేరు, భక్తి నటించి నష్టపోయిన వారు ఉన్నారు. నీవు యథార్థముగా జీవించే వారికి మేలు కలుగ చేయాలని నీ కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నది. ఈ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఘనత మహిమ ప్రభావములు మీరు పొందండి నాయన. సమస్తముని మహిమార్థమే జరిగించుకోండి. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాలు ఇలా జరిగించారు, మీకు వందనాలు. జరగబోయే కార్యక్రమాల్లో కూడా నీ కృప కలిగిన ఆజ్ఞాపన చేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహార్యుడు మాకు దయచేసి, మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించి శోధనలను తేక ఈ నుండి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవన్నవు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కాపుదల, నూతన దంపతులుగా కూడిబడినటువంటి బిడ్డలిద్దరికి వారి తల్లిదండ్రులకు కూడిన సంఘమంతటికి ఆయన్ను ప్రేమించు సేవించిన పరిశుద్ధులందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ప్రవేశ రక్తమే జై. ప్రవేశ రక్తమే జై. ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయం. అపవాది
కలుగును గాక. ఆమేన్. ఆమేన్. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గుప్తమయున్నవి నీయందే.
ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి